సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండల హెడ్ క్వార్టర్ నందు ఉన్నాం. ఈరోజు ఒక వికలాంగుడు సోమశేఖరన్ అయితే కలవబోతున్నాం. మనకి అన్ని ఈ యొక్క ప్రపంచంలో ముందుకెళ్తున్నటువంటి ప్రపంచంలో మనకి అన్నీ బాగున్నా కూడా ఒకరికి హెల్ప్ చేయాలంటే మనకెందుకులే, మనం ఎందుకు పట్టించుకోవాలనే దీంతో కొంతమంది అయితే మనం ముందుకెళ్తుంటాం. అందులో భాగంగానే అలా కాకుండా కూడా అతను దివ్యాంగుడైనా కూడా 10 మందికి తన వంతు సహాయాన్ని చేయాలని, నా నుంచి ఆయన పనిని చేసి 10 మందికి పంచిపెట్టాలనే ఉద్దేశంతో అతను ఒక హరిత వికలాంగుల మరియు ఓల్టేజ్ చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా 10 మందికి సహాయ సహకారాలని అందిస్తూ ముందుకు పోతున్నారు. అతనే సోమశేఖర్. అతను మహిళలకి, పేద మహిళలకి, ఒంటరి మహిళలకి, పేద మహిళలకి యొక్క అనాథలకైతే వాళ్ళని చేరతీసి వాళ్ళకి ఈ అల్లికల పైన, కుట్టు మిషన్ పైన, టైలరింగ్ పైన మరియు బుట్టలు అల్లడం ఇలాంటి వివిధ చేతి కళా వృత్తులపైన, నైపుణ్యాలపైన శిక్షణ ఇప్పించి ఇక్కడ ఈ ట్రస్ట్లో పెట్టి ఈ యొక్క పేద మహిళలకి ఉచితంగా ఈ మహిళలకి శిక్షణ ఇప్పించారు. ఇదివరకే ఎంతోమంది ఈ టైలరింగ్లో శిక్షణ తీసుకొని బయట గార్మెంట్స్లకు వెళ్ళి లేదు ఓన్గా షాప్ పెట్టుకొని వాళ్ళకంటూ వాళ్ళు ఆ యొక్క శిక్షణ ఈ టైలరింగ్ ద్వారా తన వంతు వాళ్ళు ఆ షాపులు పెట్టుకొని వాళ్ళ యొక్క జీవనోపాధిని కొనసాగిస్తున్నారు. ఇలాంటి సోమశేఖర్ 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అతన్ని మరిన్ని విశేషాలు అతన్ని అడిగి తెలుసుకున్నాం. ఎస్ లక్ష్మి, ఉషారాణి, జోహైరా, రేష్మా, శైలజ, అనుష. ఎంతమంది వచ్చినారు మా తెల్లారి ఫస్ట్ టైంకి? 10 గంటలకు ఎంతమంది వచ్చినారు? మిగతా వాళ్ళందరూ వెంట వెంటనే వచ్చేసినారు కదా. పని నేర్చుకుంటున్నారు బాగా. వచ్చేది మనము టైం పాస్ కాదు, మనము కాబట్టి క్రమంగా జాగ్రత్తగా అక్కడితో ఈ పనిని మీరు నేర్చుకోవాలి. ఇది మీ కుటుంబాలకి, మీ భవిష్యత్తుకి ఉపయోగపడుతుందని నా ఆశ. కాబట్టి ఎవరు కూడా ఊరికే వచ్చి టైంపాస్ చేయొద్దు, జాగ్రత్తగా నేర్చుకోండి. మీకు డౌట్స్ వస్తే మీ టీచర్ని అడగండి. మీ టీచర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. మీకు ఏం డౌట్ ఉన్నా మీ టీచర్ని అడగండి. మీకు కావాల్సిన మెటీరియల్ కొన్ని మా దగ్గర ఉన్న ఇస్తాము. మిగతా మెటీరియల్ మీరు తెచ్చుకోండి. మిషన్లో ఉన్నటువంటి సూదులు కానీ, బాబిన్లు కానీ, టేపులు కానీ ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. వాటిలన్నింటిని కూడా మీరు జాగ్రత్తగా పెట్టుకొని నేర్చుకోవాలని తెలియజేస్తున్నాను. దయచేసి చాలా శ్రద్ధగా మీరు ఉండాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా మన రామసముద్రం ఏరియాలో ఇలాంటి ట్రస్ట్ ఉందనేసి మాకు కూడా తెలీదు. ఇప్పుడు తెలుసుకున్న వెంటనే మన సుమన్ టీవీ ద్వారా అలాంటి వాళ్ళని సమాజానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అతన్ని కలవడం అయితే కూడా జరుగుతుంది. మరిన్ని విశేషాలు ఆ యొక్క సోమశేఖర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సోమశేఖర్ అండి. మిమ్మల్ని చూస్తుంటే నిజంగా చాలా ఆదర్శవంతంగా ఉన్నారు. ఎందుకంటే ఒక దివ్యాంగుడైనా కూడా ఇంతమంది పేద మహిళలకి మీ వంతు సహాయం చేస్తూ ముందుకెళ్తున్నారంటే నిజంగా హ్యాండ్స్ అప్. నిజంగా మీకు థ్యాంక్స్. చెప్పండి, మీరు ఈ యొక్క ట్రస్ట్ పెట్టడానికి గల కారణాలు ఏంటి? అంటే నా చిన్నతనంలోనే మా తల్లిదండ్రులు చనిపోయారు. చనిపోయిన తర్వాత నేను ఒక అనాథగా ఉన్నాను. అయితే నాకు ఏమి పని తెలియదు.
నా పోషణ విధానం కూడా నాకు చాలా కష్టమైంది. నేను ఏం చేయాలి అనేది నాకు ఒక ప్రశ్నగా మారింది. అప్పట్లో పెన్షన్ కూడా 70 రూపాయల పెన్షన్ వచ్చింది. ఖాళీ 70 రూపాయల పెన్షన్ వచ్చేది. ఎన్ని సంవత్సరాల ముందు? సుమారు ఇది 20 సంవత్సరాల ముందు. 20 సంవత్సరాల ముందు ఖాళీ 70 రూపాయలు పెన్షన్ తీసుకుని జీవనం సాగించేవాడిని. అయితే ఆ 70 రూపాయలతోనే నా జీవనం సాగించేవాడిని. అయితే నేను ఏదైనా ఒక పని చేయాలా, ఏదైనా ఒకటి నేర్చుకొని నేను బతకాలా, నా కాళ్ళ మీద బతకాలా అనేది నా సంకల్పం అనమాట. అయితే ఏం పని నేనైతే చేయగలను, నేను ఏం పని అయితే నేను ఎంచుకోగలను అనేది ఒక సందేహంగా ఉంది. అయితే చేతులు బాగున్నాయి కాబట్టి ఈ చేతులతో ఏదైనా ఒక పని నేర్చుకోవాలి. ఒక ఎలక్ట్రీషియన్ కానీ, ఏదైనా మిక్సీ జార్లు ఇట్లాంటి రిపేరింగ్ చేయడం కానీ, టేప్ రికార్డులు రిపేర్ చేయడం కానీ, కూర్చొని చేసే పని ఏదైనా సరే నేను నేర్చుకోవాలి. ఒకరి మీద ఆధారపడకుండా ఒకరి మీద నేను ఆధారపడకుండా నేర్చుకొని నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనేది నాకు నమ్మకము, నాకు పట్టుదల ఉండేది. అయితే ఆ పట్టుదలలో చాలామందిని నేను అడిగాను. అడిగి నాకు నేర్పించండి, నాకు ఒక పని నేర్పించండి, నాకు చేతులు బాగున్నాయి, చేతులతో చేయగలిగిన ఏ పనైనా నాకు నేర్పించండి అంటే చాలామంది హేళన చేసేవాళ్ళు, బాగా హేళన చేసేవాళ్ళు. నువ్వు నేర్చుకొని ఏం చేస్తావు, నువ్వు ఇట్లా ఉండి ఏం నేర్చుకుంటావు, నీకు నేర్పించాలనే ఇబ్బందే, నువ్వు నేర్చుకుని ఏం సాధిస్తావు, నువ్వు ఇట్లున్నావు కదా, నువ్వు ఏ ఈదికి పోయినా నీకు డబ్బులు ఇస్తారు, ఎక్కడ రోడ్డు మీద భిక్షాటన అంటే నిజంగా నేను చాలా బాధేస్తుంది. నాకు భగవంతుడు అంటూ ఒకరు ఉంటారు. మన ఈ టాలెంట్కి ఎవరు అడ్డు రారు, అది అసలు ఎవరు దొంగలించలేని టాలెంట్ అనేది ఎవరు దొంగలించలేరు. ఇట్లాగా చాలా కష్టాలు పడాను. నేను అడిగాను, నేను షాపుల కాటికి పోయి, సార్ నాకు నేర్పించండి, నేను నేర్చుకుంటాను, నాకేం ఇవ్వద్దు, మీరు చెప్పిన పని నేను చేస్తాను, మీ షాపుల దగ్గర నేను కావులు ఉంటాను, మీ సామాన్లు ఎవరు ఎత్తుకోపోకుండా నేను కావులు కాస్తానని చెప్పి వాళ్ళు కాళ్ళు కూడా పట్టుకొని బతిమలాడుకున్న స్థితిలో చాలా ఉన్నాయి. అయినా కూడా కనికరించలేదు ఈ సమాజం. ఎందుకంటే నువ్వు ఉద్ధరించేది ఏముంది, నువ్వు నేర్చుకొని ఏమి ఉపయోగం, నువ్వు బతకాల్సింది నువ్వు ఒకడవే కదా, భిక్షనట్టు ఎత్తుకో, ఎక్కడైనా 3 రోడ్లు కలిసే చోట నువ్వు పోయి ఒక బట్ట వేసుకో అని చాలా 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 కించపరిచి మాట్లాడారు. అయితే నా ధైర్యం అయితే నా మనసు అయితే ఒప్పుకోలేదు. ఏదైనా ఒక పని చేసుకొని బతకల్లా, ఎంతోమంది చూస్తూ ఉంటాము, ఎక్కడెక్కడో ఏమేమి పనులు చేస్తూ ఉంటారు. ఆ విధంగా నేను కూడా ఏదో పని చేసుకుంటా బతుకుంటానని చెప్పి నా మనసు ఆ విధంగా ఆలోచిస్తుండేది. అయితే ఒకసారి ఒక చెట్టు కింద సైకిల్ పంచర్లు వేసేదానికి పెట్టుకున్నాను అన్నమాట. ఆ సైకిల్ పంచర్లు వేసేటప్పుడు కూడా వీడు ఎప్పుడు వచ్చి సైకిల్ విప్పి టైర్లు విప్పి పంచర్ వేసి మళ్ళీ ఎప్పుడు బిగించేది, ఇట్లా ఉన్నాడు కదా, ఇట్లుండేవాడు ఎప్పుడు చేస్తాడు, వేరే చోటకు పోదాము, వేరే తావు చేసుకుందామని చెప్పి ఒక 2-3 కలిసి మాట్లాడుకునేటప్పుడు నా మనసు చాలా గాయపడేది. అయినా కూడా దేవుడు అనేవాడు ఉన్నాడు, దేవుడి మీద నేను ఆధారపడాను కాబట్టి నేను నమ్ముకున్న దేవుడు ఆయన నాకు సాయం చేస్తాడని నేను ఎక్కువగా దేవుడిని నమ్ముకునేవాడిని, యేసయ్యని నమ్ముకొని బతికేవాడిని. అయితే నేను చాలాసార్లు దేవుడిని అడిగేవాడిని, నేను దొంగలా బతకాలని కానీ లేదంటే బెకారిగా బతకాలని కానీ నేను ఆలోచించట్లేదు, దేవుడా నేను కష్టపడి బతికేదానికి నాకు సహాయం చెయ్యి అని చెప్పి నేను దేవుడిని అడిగేవాడిని. అయితే నేను ఓపికతో సహనంతో ఉన్నప్పుడు నాకు ఆ వృత్తే 3 రూపాయలు పంచర్ ఇచ్చేవాళ్ళు. ఒక సైకిల్కి పంచర్ వేస్తే 3 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఆ 3 రూపాయలు నేను సంపాదించుకున్నాను. ఒక రోజుకి 20 రూపాయలు 30 రూపాయలు సంపాదించుకొని నేను దాంతోనే జీవనం సాగుతూ అట్లాగే కొంచెం నా అభివృద్ధిని నేను చేసుకుంటూ, ఇంకా గాలి కొట్టడము, అది మోటార్ లేదు, సైకిల్ తొక్కే పంపు తీసుకొచ్చేవాడిని, వంకొని చేత్తో అదిమి పంచర్లు వేసేవాడిని. అదేవిధంగా స్కూటర్లకి పంచర్లు వేస్తూ కొంచెం నా అభివృద్ధిని చేస్తూ ఇంకా మళ్ళా ఈ ఆటోలకు అట్లాంటివన్నీ కూడా పెట్టుకొని మళ్ళీ నేను డ్రైవింగ్ నేర్చుకొని, దాంతో కాక డ్రైవింగ్ నేర్చుకొని నేను ఆటో తోలడం. 7 సంవత్సరాలు ఆటో తోలాను. ఆటో కూడా తోలుతాను. 7 సంవత్సరాలు ఆటో తోలాను. రామచంద్రం టు పొంగునూరు ఆటో తోలేవాడిని. చాలాసార్లు పోలీసు వాళ్ళు పట్టుకునేవాళ్ళు. పోలీసు వాళ్ళు పట్టుకొని నువ్వు ఇలాంటి పని చేయకూడదు, నీ వల్ల చాలా మందికి ప్రమాదం ఉంది, వాళ్ళందరూ కూడా చనిపోతారు నీ వల్ల, నువ్వు ఇంకోసారి కానీ కనబడితే ఆటో పెట్టుకునేస్తాము, నేను జైల్లో వేస్తామని చెప్పి చాలాసార్లు బెదిరించేవాళ్ళు. అయితే అందరూ కానీ అరిచేవాళ్ళే,
ఎవరు కూడా ఇది లేదు. ఎవరో ఒకరో ఇద్దరు జాలిపడి బాబు నీ పరిస్థితి ఇట్లుంది సపోర్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు ఇట్లా అన్నీ చేయొద్దు, ఏదైనా కూర్చొని చేసే పని చేసుకో అని చెప్పి వాళ్ళు చెప్పేవాళ్ళు. అయితే కొంతమంది అయితే ర్యాష్గా మాట్లాడి బూతులు కూడా తిట్టేవాళ్ళు. ఎట్లా తోలుతావు నువ్వు ఆటో, ఎంతమందిని చంపాలనుకున్నావు, అట్లా ఇట్లా అని బూతులంతా మాట్లాడేవాళ్ళు. అయితే కొద్ది రోజులు చేశాను, 7 సంవత్సరాలు చేశాను. ఎందుకంటే నాకు అభివృద్ధికి ఏమీ కాదు, ఎందుకంటే చేస్తున్న పనిని సహకరించలేదు. అందరూ కించపరిచేది, అవమానించేది, అమాది చేస్తున్నారు కాబట్టి నేను ఏదో చేయాలి కాబట్టి అది చేశాను. ఆ తర్వాత ఇంకా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ గుళ్ళు కాడ టెంకాయలు పెట్టి అమ్ముకుంటూ పూ సామాన్లు అమ్ముకుంటూ అదేవిధంగా నా జీవనాన్ని సాగిస్తూ వచ్చాను. అయితే ఆ సమయంలో నా మనసు ఆ రోజు నిర్ణయం తీసుకున్నది, నాలాంటి వాళ్ళు ఎంతమంది ఇట్లా ఉండిపోయారో, ఎంతమంది బాధపడుతున్నారో అలాంటి వాళ్ళకి నేను ఒక సహాయం చేయాలి. నేను అభివృద్ధికి వచ్చి ఒక విధంగా వాళ్ళకి ఏదైనా ఒక పని నేర్పించేది, నాకు నేర్పించిన ఈ సమాజాన్ని నేను వాళ్ళకి నేర్పించే విధంగా నేను స్థిరపడాలని ఆ రోజు నా మనసులో రాసుకున్నాను. అది రాసుకున్న తర్వాత నేను అభివృద్ధి అయిన తర్వాత నా పెన్షన్ పెరిగింది, నా కుటుంబం పెరిగింది, నా భార్య నాకు సపోర్ట్ వచ్చింది, నా బిడ్డలు నాకు సపోర్ట్ వచ్చారు. అట్లా విధంగా అయిన తర్వాత ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేశాను, హరిత డిజేబుల్ చారిటబుల్ ట్రస్ట్ అని. దాన్ని రిజిస్ట్రేషన్ చేపించి చాలా కాలం అది అలాగే నడిచింది. ఎంతోమంది వికలాంగులకు నా వల్ల ఏ సహాయం. హరిత అనే పేరు మీ వైఫా? మా వైఫ్. హరిత అనే పేరు మా భార్యది. ఎందుకంటే నేను ఇలా ఉన్నా కూడా నాకు అన్ని విధాలు నా భార్యనే సపోర్ట్ చేసేది. నేను ఆటోకి పోయి వచ్చినప్పుడు నన్ను ఎత్తుకుపోయి ఇంట్లో పెట్టేది, నా ఆటోకి పోవాలంటే నన్ను ఇంట్లో నుంచి ఎత్తుకుపోయి ఆటో పెట్టేది, నాకు అన్ని విధాలుగా సహాయం చేసేది. నాకైతే 2 బిడ్డలు, నా భార్యకి 3 బిడ్డలు. నన్ను బిడ్డలాగా చూసుకునేది, అన్ని విషయాల్లోనూ నాకు సహాయం చేస్తుండేది. నా వల్ల కానప్పుడు తను కూలికి పోయి నన్ను పోషించేది, నా బిడ్డలను పోషించేది. అట్లా అన్ని కష్టాలు పడి నేను ఎంతోమందికి సహాయం చేయాలా, నా వల్ల ఇంకాటి సహాయం చేయాలని నేను దేవుని ప్రార్థించేవాడిని. అలా ప్రార్థించినప్పుడు పోతూ ఉన్నారు, తిరుగుతున్నారు, అడుగుతున్నారు తప్ప ఎవరు కూడా వచ్చి మమ్మల్ని మీ పరిస్థితి ఏంటి అని అడిగిన వాళ్ళు ఎవరు లేరు. కాకపోతే ఈనాడు మన సుమన్ టీవీ ద్వారా అన్నగారు వచ్చారు. అన్నగారు వచ్చి అసలు మీరు ఏం చేస్తున్నారు, ఇది వాస్తవమా, ఇది ఏంటది, ఏం చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఆరాధించి నాకు వచ్చి నన్ను అడగడం జరిగింది. ఈ సుమన్ టీవీ వాళ్ళు ప్రత్యేకంగా ఎన్నో ఛానళ్ళు ఉన్నప్పటికీ కూడా వచ్చి మా అమ్మలను పట్టించుకొని వీళ్ళు చేస్తున్నది ఏమి అని ఆరాధించి మా మీద చర్చ చూపించిన సుమన్ టీవీకి, వారి బృందానికి ప్రత్యేకమైన నమస్కారాలు. నా పేరు ఫహీమా, మాది రామసముద్రం. ఇక్కడ టైలరింగ్ సెంటర్ పెట్టినారు సోమ అన్నగారు. ఆయన వల్ల కాకపోతే కూడా మాకు సహాయం చేసి అందరికీ మాకు 25 మెంబర్స్కి నేర్పిస్తూ ఉన్నారు. మాకు చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే మాకు చాలా ఆశగా ఉండే, చేతి వృత్తి లేకుంటే చాలా కష్టము. ఈ కాలంలో ఆడవాళ్ళు బతకడానికి చాలా కష్టపడుతున్నారు. కాబట్టి సోమ అన్నగారు మమ్మల్ని టైలరింగ్ సెంటర్ పెట్టి బట్టలు కుట్టడం, బుట్టీలు వేయడం నేర్పినారు. అందుకని ఆ సోము అన్నగారుకి నన్ను కృతజ్ఞతలు చెప్తున్నాను. కానీ చాలా మందికి చాలా ఉపయోగం ఉంది. ఈ టైలరింగ్ సెంటరు రామసముద్రంలో పెట్టినారు. మాకు చాలా ధన్యవాదములు సోము అన్నగారికి. అందరికీ నమస్కారం. నా పేరు భావన, మాది రామసముద్రం. ఈ ఊరిలో టైలరింగ్ షాప్ పెట్టారు. సోము అన్నగారికి నా వందనాలు. ఈ టైలరింగ్ షాప్ పెట్టినందుకు చాలా అందరికీ ఉపయోగపడుతుంది. ఈ వృద్ధి అనేది చాలామందికి చేతుల్లో మా కాళ్ళ మీద మేము నిలబడాలని పెట్టారు. చాలా థ్యాంక్స్ సోమన్న గారు. ఇంకా మేము టైలరింగ్ అనేది చాలా ఉపయోగం, అందరికీ ఆడబిడ్డలకు అందరికీ ఉపయోగపడుతుంది. మా ఇంట్లో అంత ఈజీగా బయటకు పంపించరు, ఈ ఊరిలో పెట్టారు కాబట్టి సోమన్నకి చాలా చాలా కృతజ్ఞతలు. ఇంకా మా మేడం గారికి చాలా కృతజ్ఞతలు, చాలా బాగా నేర్పించారు మా మేడం గారు. ఇంకా 4 బ్లౌజులు కటింగు, షెరయి, టాపు, బ్లౌజు, మిడ్డీ, టాపు అన్నీ నేర్పించారు. చాలా చాలా థ్యాంక్స్ మేడం గారికి. అందరికీ నమస్కారం. నా పేరు సాధ్య, నేను రామసుందరంగా మాట్లాడుతున్నాను. ఇక్కడ టైలరింగ్ షాప్ పెట్టినారు.
మాకైతే బయట పోవడానికి చాలా కష్టంగా ఉంది, భయం అవుతుంది. మా ఊర్లోనే దగ్గరగా పెట్టారు, సోము అన్న అనేవారు దగ్గరగా పెట్టారు. ఇది చాలా అనుకూలంగా ఉంది. ఇది ఎప్పటికీ మాకి పనికొస్తుంది. టైలరింగ్ క్లాస్ అనేది ఎప్పటికీ పనికొస్తుంది. మేమైతే బాగా నేర్చుకున్నాము. ఇక్కడ సోము అన్న అయితే వాళ్ళ పరిస్థితి బాగోదు, కానీ 10 మంది బాగుండాలని ఇది చేసినారు కాబట్టి చాలా బాగుంది. వీళ్ళు ఇలాగే ఇంకా చాలా చేయాలని మేము కోరుకుంటున్నాము.